కృష్ణుడు ఉద్ధవుడికి మనుషులు ఎలా బతకాల, భగవంతుడిని మర్చిపోకుండా భగవంతుడి నియమాలు పాటిస్తూ భగవంతుడి అనుగ్రహానికి ఎలా ఆయన భజనలు కానీ పూజలు కానీ నైవేద్యాలు కానీ ఆయన గొప్పతనాన్ని, ఆయనకి సేవలు, మందిరాలు కట్టడం, ఉత్సవాలు జరపడం, ఇవన్నీ కూడా మనుషులు చేస్తూ ఉండాలి. దాన్ని భక్తి యోగం అంటారు. దాని ప్రయోజనం ఏంది? భక్తి యోగం అభ్యసిస్తే మనుషులకి చెడు అలవాట్లు ఉండవు. భక్తి యోగం రోజు అభ్యసిస్తూ ఉంటే తినడానికి లోటు ఉండదు, ఆరోగ్యంగా ఉంటారు, అంత ఆనందంగా ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ జన్మ లేకుండా భగవంతుడి ధామం అంటే ఎవ్రీథింగ్. దూరం కూర్చుని దగ్గరండి, కమ్ క్లోజ్, దగ్గర వినపడుతుందా? మనుషులు భక్తి యోగాన్ని పాటించకపోతే వాళ్ళ జీవితం పశుప్రాయంగా తినడం, పండుకోవడం, తిరగడం, దేవుడి గురించి ఆలోచనలు ఉండవు, అంటే పశువుల్లాగా. కానీ ఎవరైతే రోజు భగవద్గీత చదవడం, దేవుడికి దండాలు పెట్టడం, దేవుడిని పూజించడం, భగవన్నామని జపం చేస్తుంటారో వాళ్ళకి చెడు అలవాట్లు ఉండవు. రెండోది, వాళ్ళకి తినడానికి లోటు ఉండదు. తర్వాత వాళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళు కీర్తి కలిగే విధంగా, పరువు ప్రతిష్టలు కలిగే విధంగా పరోపకారం, అంటే పరోపకారం చేయకపోతే ఎవడు గుర్తుపెట్టుకుంటాడు మనల్ని? అనే కదా, పరోపకారం చేస్తే 10 మంది గుర్తుపెట్టుకుంటాడు. ఈ ఫలానా ఆయన పాపం ఇది చేశాడు, అది చేశాడు, సమాజానికి ఇది చేశాడు, నా జీవితానికి ఇది చేశాడు. ఇవన్నీ కూడా మామూలుగా అంతా స్వార్థపరులు అనే కదా, స్వార్థమే కదా ఉండేది. ఇవన్నీ కూడా పోతాయి మెల్లిగా ఎవరైతే రోజు భగవన్ నామాన్ని జపం చేస్తూ ఉంటారు. అంటే ఈరోజు కొద్ది శ్లోకాల్లో ఒక 10 నిమిషాలు, 9:30 అవుతుంది. అటు కృష్ణ భగవానుడు ఉద్ధవుడికి ఈరోజు చదివే శ్లోకాల్లో ఈ విధంగా చెబుతున్నాడు. ఈ సంస్కృత శ్లోకాలు వాటి అనువాదం, తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి. మనం ఈరోజు 17 నుంచి 22. యావత్ సర్వేషు భూతేషు మద్భావనోపజాయతే తావదేవాముపాసీత వాంగ్మన కాయవృత్తిభి సర్వం బ్రహ్మాత్మకం తస్య విధేయాత్మా మనీషయ పరిపృష్యన్ పరమేత్ సర్వతో ముక్త సంశయ అయే సర్వకల్పానాం సద్రీచీనో మతో మను మద్భావ సర్వభూతేషు మనోవాక్కాయ వృత్తిభి నయ్యంగోపక్రమే ధ్వంసో మద్దర్శస్యో దవాన్వపి మయా వ్యవస్థిత సమ్యక్ నిర్గుణాత్వ ధనాశిష యోయోమయీ పరే ధర్మ కల్ప్యతే నిష్ఫలాయ చేత్ తదాయాస నిరర్ధ షాద్ భయ దేరి ఇవసత్తమ. ఈరోజు శ్లోకం. ఏషాం బుద్ధిమతాం బుద్ధిర్ మనీషాచ మనీషిణాం యస్సత్య మనృతే నేహ మర్తేనాప్నోతి మామృతం. అనువాదం, తాత్పర్యం. సకల జీవులు యందు నన్ను చూడగలిగే సామర్థ్యం పూర్తిగా కలుగనంత వరకు
అతడు మనోవాక్కాయ కర్మలచే నన్ను ఉపాసించవలను. అంటే ఈ సంసారంలో మనం చెడు ఆలోచనలు, చెడు పనులు, మనకి చెడు జరగకుండా ఉండాలంటే ఏమంటాడు, సకల జీవుల యందు నన్ను చూడగలిగే సామర్థ్యం అంత భగవంతుడి సృష్టి, అంత భగవంతుడి ఏర్పాటు. అంటే మనం ఏం చేయలేదు కదా. మనంతా మనం కావాలంటే అమెరికాలో పుట్టాలని కోరుకుని ఉండొచ్చు. ఎక్కడ పుట్టాలనుకున్నావు నువ్వు? ఎక్కడ పుట్టడం నీకు ఇష్టం? రెడ్డి గారింట్లో, నాయుడు గారింట్లో, ఆంధ్రాలో, పంజాబ్లో? దానికి ఆలోచించక్కర్లే. మనం ఎక్కడ పుట్టినా వాళ్ళంటే మనకు గర్వం ఉండాలి. బస్ మా తల్లిదండ్రులు పుట్టడమే చాలా గొప్ప విషయం. ఎక్కడో ఎందుకు ఆలోచించాలి? అంతే కదా. ఎవరికి వాళ్ళ తల్లిదండ్రులు అంటే గౌరవం అనే కదా. ఎవరికి వాళ్ళ తల్లిదండ్రులు అంటే అభిమానం, ప్రేమ, గౌరవం. బస్ ఎక్కడో ఎందుకు పుట్టాలి సార్? ఆ స్వర్గం కూడా అక్కర్లేదు. జన్మభూమి స్వర్గాదపి గరీయచ. కాబట్టి మానవ జన్మ దొరికింది చాలు. అది కూడా భారతదేశంలో దొరికింది చాలు. అది కూడా హిందూ పరివారంలో దొరికింది. అయినా మనకి తెలియదు దాని గొప్పతనం ఏందో. కాబట్టి మనం ఆలోచనలో పడతాం. అంటే ఇక్కడ చదువుతుంది ఈరోజు శ్లోకంలో, మనం ఏది చూసినా కూడా భగవంతుడు గుర్తు రావాలి. ఉదాహరణకి ఆకులకి ఎన్ని రకాల షేపులు ఉంటాయి లెక్క ఏమైనా ఉందా? ఆకులకి చాలా అద్భుతం కదా. అలా అంత గ్రీన్గా ఉంటుంది. గ్రీన్లో కూడా ఎన్ని షేడ్లు ఉంటాయి లెక్కలేదు. గ్రీన్లో ఎన్ని షేడ్లు ఉంటాయంటే కదా, అవునా కదా. గ్రీన్లో కొద్దిగా ఎరుపు కలిపితే, గ్రీన్లో కొద్దిగా తెలుపు కలిపితే షేడ్ మారిపోతుంది, గ్రీనిష్, అవునా కదా. అంటే భగవంతుడి సృష్టి అద్భుతమైనటువంటిది, అంతులేనటువంటిది. ఎన్ని రంగులు ఉన్నాయో మనం లెక్క పెట్టలేం. అంటే ఏది చూసినా కూడా మనకి అట్లాగే ఎవరైనా సూర్యుడు లాంటి బల్బు ఎవరైనా తయారు చేయగలరా? సూర్యుడు లాంటి బల్బు ఎవరు చేయలేరు. భవిష్యత్తులో కూడా చేయలేరు కదా. అంటే భగవంతుడికి ఎవరు మ్యాచ్ కాలేరు. అటు సూర్యుని చూడంగానే మనకి ఎవరు గుర్తు రావాలా? కృష్ణుడు గుర్తు రావాలా. రాత్రి చీకటిగా ఉంటుంది, చంద్రుడు, వెన్నెల, కృష్ణుడు గుర్తు రావాలా. మన శరీరం, కుక్క శరీరం, పిల్లి శరీరం, బల్లి శరీరం, బొద్దింక శరీరం. మీకు బొద్దింక శరీరం కలిగితే అలా ఉంటుంది, చిచ్చి అంటారా? అంతే కదా. బొద్దింక శరీరం, రకరకాల శరీరాలు. దేవుడి దయ వల్ల మనకి మానవ శరీరం దొరికింది. కాబట్టి మీ శరీరాన్ని మీరు చూసుకున్నప్పుడు ఎవరు గుర్తు రావాలా? కృష్ణుడు గుర్తు రావాలా. ఈ పాపం రకరకాల చీమలు తిరుగుతున్నాయి, దోమలు తిరుగుతున్నాయి. నాకింత భాగ్యం ఎలా కలిగింది? నాకు మానవ జన్మ దొరికింది అన కదా. ఈ రకంగా ఎప్పుడు మీకంటే బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు, అదరగొట్టే స్పీచ్లు ఇస్తారు. మామూలుగా దేవుడు గుర్తు లేకపోతే ఈర్ష్య కలుగుతుంది, అంతే కదా. అరే మా ఇద్దరం క్లాస్మేట్స్, వీడు మా పైకి వెళ్ళిపోయినాడు, మన గతి ఇట్లా ఉంది అనే కదా. ఇద్దరు క్లాస్మేట్స్, కానీ ఆయనకి ఐపీఎస్ ఐఏఎస్లో సెలక్షన్ అయిపోయింది, మనకి క్లర్క్ పోస్ట్ కూడా దొరకటం లేదు. ఇంకా ఈర్ష్య కలుగుతుంది. కానీ అదే మీకు భగవంతుడు గుర్తుంటే వెంటనే అతను భగవంతుడు ఇతను ఏం చేసుకున్నాడో పూర్వజన్మ కర్మల్లో, ఆయనకి ఇద్దరు ఒకే చోటు పుట్టారు, ఇద్దరు ఒకే టీచర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన ఐఏఎస్ అయిపోయినాడు, మనకు ఉద్యోగాలు నిరుద్యోగి. అటు ఈర్ష్యపడం. మనం భగవంతుడు గుర్తుంటే ఈర్ష్యపడం. నేను కూడా భగవంతుడు చెప్పినట్టు బతకాల, నేను కూడా భగవంతుడి భజన చేయాల.
అంతేగాని ఈర్ష్య రాదు. ఎందుకంటే ఈర్ష్య వస్తే ఉన్న తలకాయ కూడా పాడవుతుంది, అంతే కదా. తెలుసు కదా, ఈర్ష్య అగ్ని. మనకి ఎప్పుడైతే జీవితంలో ఈర్ష్య కలుగుతుందో ఆ ఉన్న తెలివితేటలు కూడా పోతాయి, అనే కదా. ఎందుకంటే మైండ్ డిస్టర్బ్డ్. ప్రశాంతంగా ఉంటే ఉన్న తెలివితేటలు ప్రదర్శించవచ్చు. ఈర్ష్య కలిగిన ఉన్న తెలివితేటలు కూడా పోతాయి. జీవితంలో ఎప్పుడు ఈర్ష్యపడం మనం. దేవుడు ఎవరికి ఎంత రాసింటే వాళ్ళకి అంత వస్తుంది. నాకు ఎక్కువ కావాలంటే ఈర్ష్యపడితే అతను ఆయన అడుక్కోవాలి పోయి. దేవుడిని వెళ్ళి నేను కూడా అడగాల, స్వామి నాకు కూడా నేను కూడా భక్తి చేసుకుంటా, నేను కూడా మీ నియమాల్ని పాటిస్తా, నన్ను కూడా మీరు ఉద్ధరించండి. అంటే భక్తులంగానే ఈర్ష్య ద్వేషం ఎన్నిపోతాయి. అటు ఈ రకంగా భగవంతుడు గుర్తున్నాడంటే మనం ఎప్పుడు ప్రసన్నంగా, లేదా మన దగ్గర కోట్లు లేకపోవచ్చు, మనం కడుపు నిండా తినడానుకుంటే చాలా, లేదా కోట్లు ఉంటే ఏమి లేకపోతే, తిండికి లోటు లేకుండా ఉంటుంది చాలు. కోట్లు ఉంటే ఏమీ లేకపోతే, ఉంటే ప్రజాసేవ చేస్తాం, లేకపోతే మనం కడుపు నిండా భోజనం చేసి హరే కృష్ణ హరే రామ్. కాబట్టి మనం ఎవరైతే దేవుడిని మర్చిపోకుండా ఉంటారో అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రసన్నంగా ఉంటారు. తిండి దొరకదనే ప్రశ్నే లేదు. మీ ఇంటికాడైనా అడుగు తినేవాడు వస్తాడు అనుకోండి, వస్తే వాడు డబ్బులు అడిగితే ఇవ్వమాకండి, బియ్యం అడిగితే ఇవ్వమాకండి, కూర్చోవయ్యే భోజనం పెడతాడు, వాడే లేచిపోతాడు. ఎంత తింటాడు, ఎక్కడ తినొచ్చి ఉంటాడు, అంతే కదా, ఆల్రెడీ తినొచ్చి ఉంటాడు. కాబట్టి మిమ్మల్ని మూర్ఖులు చేయడానికి వచ్చి బిచ్చగాడిలాగా వస్తాడు. నేను చూసా, మా మందిరానికి వాడు అడుగు తినేవాడు వస్తారు, కూర్చో భోజనం చేస్తా, భోజనం అడగాలి, భోజనం అడగాలి, డబ్బులు ఇవ్వండి అంటాడు. నేను బీడీ తాగాల, ఊరి చివర పెట్టుకుని చెట్లు పేకలు ఆడాల, తాగాల. దుర్మార్గుడు. అడుగు తినేవాడికి అంతకంటే తెలివితేటలే ఉంటాయి. నిజంగా చక్కటి తెలివితేటలను అడుగు తినే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మేము కూడా అడుగు తినేవాళ్ళే అనే కదా. అంటే మా దగ్గర ఉద్యోగం ఏం లేదు, ఆస్తులు ఏం లేదు, మమ్మల్ని అడుగు తినేవాళ్ళని ఎందుకు అన్నారు తెలుసా? వీళ్ళు చాలా బిజీగా ఉంటారు, అటు జనాలు వీళ్ళకి సహాయం చేస్తారు. స్వామీజీ మందిరాలు నడపడంలో, ఈ ప్రవచనాలు మందిరాలు ఎంత దేశం అంతా తిరిగి, కాబట్టి మనం సహాయం చేయాలి. అదే మాకేమైనా రోగం వచ్చిందే అడుగు తినడానికి, మాకేమైనా ఓపిక లేదా ఏంది? ఓపిక ఉంది, రోగం లేదు, మేము పని చేస్తాం, మేము ఆల్రెడీ పని చేస్తున్నాం. మేము కూర్చుని సోంబేర్లాగా 2 రోజులు మీరు ఎక్కడొచ్చి ఉండండి తెలుస్తుంది. ఎప్పుడు వస్తారు? 2 రోజులు మందిరంలో వచ్చి ఉండండి, నీకు తెలుసు. ఎన్ని గంటలకు లేవాలి ఇక్కడ ఉంటే? ఎన్ని గంటలకు లేవాలి ఇక్కడ ఉంటే? ఎవరు చెప్పింది? మీ ఆయన వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఎప్పుడు 3:30 జీవితంలో ఎప్పుడైనా చూసారా నిద్ర లేచి? ఎలా ఉంటుంది అనుభవం? ఎప్పుడైనా లేచా నీ జీవితంలో 3:30కి నిద్ర లేచి కూర్చున్నా? పోగొట్టుకుంటారు, అంతా లాస్, అంతా లాసే. 3:30కి నిద్ర లేస్తే మీకు ఆరోగ్యం బాగుంటుంది, తెలివితేటలు చురుగ్గా ఉంటాయి, జీవితంలో అవకాశాలు వస్తాయి. ఇవన్నీ నిద్రపోయేవాడు అన్నీ పోగొట్టుకుంటున్నాడు. నీకు చెప్పాలి వీళ్ళకి, అని చెబితే తెలుసు. నీకు ఈర్ష్య అని వీళ్ళు కూడా నాలా గొప్ప వాళ్ళు అయిపోతాయి. సంతోషపడాలి. మిగతా వాళ్ళు కూడా మళ్ళాగా చక్కగా బతుకుతుంటే, భక్తులకి ఇతరులు హరే కృష్ణ మంత్రం ఉంటుంటే సంతోషంగా ఉంటుందా లేదా? వీళ్ళంతా అంటున్నారు, వీళ్ళంతా కూడా గొప్ప వాళ్ళు అయిపోతే నా గొప్పతనం ఉంది. మీరు హరే కృష్ణ మీరు సంతోషంగా ఉన్నారు, వాళ్ళు గొప్ప వాళ్ళు అయితే కాకపోతే మీకేం పోయింది? మీ ఆనందాన్ని మీరు ఎట్లాగో పొందుతూ ఉన్నారు. ఇంకా కాబట్టి ఇక్కడ ఏమన్నారు? ఎప్పుడు కూడా భగవంతుడిని మర్చిపోకుండా ఉండాలి. భగవంతుని మర్చిపోయామంటే తప్పుల మీద తప్పులు, మనకి దుర్భాగ్యం. సర్వవ్యాపకుడు భగవంతుడు, సూర్యుడు
సూర్యుడిని చూపించాలంటే బయటికి పోతావు, ఆకాశంలో ఒక చోటు చూపిస్తావు. ఇప్పుడు టైము 9:30 అయింది, ఇంకా ఇటుపక్కే ఉంటాడు, అంతేగా తూర్పు. 12 అయితే పైకి చూస్తాం, 3 అయితే ఇటుపక్క చూస్తాం, సూర్యుని చూపించుంటే. కానీ మన గదిలోకి కూడా సూర్యప్రకాశం వచ్చింది. అంటే భగవంతుడు కృష్ణుడు ఆయన శక్తి అంతటా ఉన్నది. సూర్యుడు ఎక్కడో ఉన్నాడు, మనకు కనబట్లా, కానీ వెలుతురు కనబడుతుంది. రాత్రి నా మొహం మీరట చూస్తాను, నీ మొహం నేనట చూస్తాను. సూర్యుడు లేకపోతే మీరు నన్ను చూడగలరా? చీకటి. నేను మిమ్మల్ని చూడలేరు, మీరు నన్ను చూడలేరు. అంటే ఆటోమేటిక్ చెప్పదు సూర్యుడు వచ్చాడని. కానీ ఇక్కడేం చూడాల మనం, ఆయన శక్తి గదిలోకి వచ్చేసింది. ఆ రకంగా భగవంతుడు కృష్ణుడు ఆయన శక్తి. సూర్యుడికి అంత శక్తి ఉంటే సూర్యుడికి ఎక్కువ శక్తి ఉందా, కృష్ణుడికి ఎక్కువ శక్తి ఉందా? కృష్ణుడు. ఏంటంటే సూర్యుడిని పెట్టిన వాడు కూడా కృష్ణుడు, అందుకే సూర్యనారాయణుడు అంటే ఇక్కడ చదువుతున్నారు. సర్వవ్యాపకుడు భగవంతుడిని దివ్య జ్ఞానము చే. మేము దేవుడి గురించి మాట్లాడుతున్నాం, మీరెందుకు మాట్లాడటం లేదు? తెలుసుకోలేదు కాబట్టి. భగవద్గీత చదివితే, ఆధ్యాత్మిక గురువుల దగ్గరికి వెళ్ళి వింటే, కెమిస్ట్రీ ఆయన దగ్గరికి పోవాలి. నా దగ్గరికి వచ్చి కెమిస్ట్రీ చెప్పమంటే నేనేం చెబుతాను? అది మన సబ్జెక్ట్ కాదు ఇది, అనా కదా. అంటే భగవంతుడు గురించి మనం భగవద్గీత భాగవతం చదవాలా, మనం భక్తుల దగ్గరికి వెళ్ళి వినాలా, అప్పుడు మనకు కూడా తెలుస్తుంది. లేకపోతే దేవుడు అంతటా ఉన్నాడు, అంతా ఆయన శక్తే, ఆయన కూడా మనకేం గుర్తు రావట్లా. ఈ అమ్మాయి బాగుంది, ఆ అబ్బాయి బాగున్నాడు, నేను కూడా ఈ చొక్కా తెచ్చుకోవాలా, ఇట్లాంటి చొక్కా నేను కూడా, పిచ్చి పిచ్చి ఆలోచనలు. కానీ మనకి ఏం గుర్తు రావాలా? దేవుడు గుర్తు రావాలా. ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా దేవుడు గుర్తు రావాలి. కాబట్టి దివ్య జ్ఞానముచే మనిషి దేవుణ్ణి అంతటా చూడగలడు. అంటే నేర్చుకో. ఒక పాడైపోయిన బండి ఉంటుంది, మీకు అర్థం కాదు దానిలో ఏం పాడైపోయింది. ఒక మెకానిక్ని తీసుకొస్తాడు, టక్కని చెప్పి పారేస్తాడు, అంతే కదా. మెకానిక్ని తీసుకొస్తే అటు ఇటు లాయిపీకి చూస్తాడు. ఇప్పుడు మీరు ఎంత చూసినా కూడా మనకేం అర్థం కాదు. మనకేం ట్రైనింగ్ లేదు. కాబట్టి మనుషులకి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా భగవంతుడిని కూర్చోండి. ఏమైంది, అలసిపోయినారేంది? అటెంటివ్. కాబట్టి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే మనం భగవంతుడిని అంతటా చూడగలుగుతాం. మనకి ట్రైనింగ్ లేదు కాబట్టి ఎక్కడికి పోయినా నాకేం కావాలి, నాకేం కావాలి, నాకేం కావాలి ఎత్తుకుంటూ తిరగడం. ఎన్ని ఇచ్చినా కూడా మీ దరిద్రం పోయేది లేదు. అంటే ఒక ఆయనకి దరిద్రంగా ఉంటే ఆయనకి 50,000 ఇచ్చారు. ఆయన గట్టగా నిలబడి ఉన్నాడు, ఇంకా కావాలన్నట్టుగా. సరే, ఇంకో 50,000, 5 లక్షలు ఇచ్చారు. ఆయన కూడా చూస్తున్నాడు. ఏంటంటే ఎవరే నాకున్నది 5 లక్షలు కదా, వాడికి 10 లక్షలు ఉంది, వాడికి 20 లక్షలు ఉంది. అట్టా చూస్తే మన దరిద్రం ఎప్పటికి పోదు అనే కదా. ఆ రకంగా మనిషి భగవంతుడిని అంతటా చూడగలిగినప్పుడు అతను అల్ప సంతోషి. బస్ అంత భోజనం చేయగానే దేవుడి దేవాలు చక్కగా నేను చక్కటి భోజనం చేశాను. ఈ రకంగా అతడు తన కోసం పనులు చేయడం కాకుండా భగవంతుడి కోసం, కామ్య కర్మలు అంటే మీకోసం చేసుకోవడం. ఇన్నాళ్ళు మీకోసం చేసుకున్నారు, కానీ సంతోషం ఏమైనా కలిగిందా? ఇది సంతోషం అది మాత్రం దొరకలే. ఎందుకంటే సంతోషం అనేది మీకోసం చేసుకుంటే దొరకదు. భగవంతుడి కోసం పనిచేస్తే మీ ఆత్మ మేలుకుంటుంది. ఆత్మ మేలుకుంటే మీకు ఆత్మానందం కలుగుతుంది.
అంటే మీకు ఆనందం కావాలంటే మీరు భగవంతుడి సేవ చేయవలసి ఉంటుంది. మీరు డబ్బు సంపాదించుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, మీరు ఫ్రిడ్జ్ తెచ్చుకోవచ్చు, కారు కొనుక్కోవచ్చు. ఆనందం మాత్రం దొరకదు. ఆనందం మాత్రం అటు దొరకదు. అది కావాలంటే భగవంతుడి సేవ చేయాలి అని చెబుతున్నాయి. కామ్య కర్మల నుంచి విరమించును. విరమించును అంటే వదిలేయడం. మన కోసం ఎంత పని చేసుకున్నా కూడా సుఖం కలిగే అవకాశం లేదు. దేవుడి సేవలు చేస్తుంటే మనకి ఆత్మానందం కలుగుతుంది, దివ్యానందం. తర్వాత సకల జీవుల యందు నన్ను అనుభూతం చేసుకోవడానికి మనోవాక్కాయ కర్మలు మనకి 3 ఉన్నాయి. మనస్సు ఉంది, వాణి, మనో వాక్ కాయ శరీరం. ఆలోచనలు మనస్సు యొక్క కర్మలు, మాటలు ఈ నోరు యొక్క కర్మలు, మాట్లాడుతూ ఉంటాం, చేతులతో పనులు చేస్తాం. ఎప్పుడైతే ఈ 3టిని భగవంతుడి సేవలో పెడతామో అంతే కదా. మీరు దేవుడు పని చేస్తూ ఉంటారు, కానీ ఆలోచనలు ఎటో పోతుంటే మనస్సుని దేవుడి మీద పెట్టాలా, మన వాక్కును కూడా. మనకి చెడు మాటలు, ఇతరులు ఇబ్బంది పెట్టే మాటలు రాకుండా ఉండాలంటే మనం భగవన్నాము, భగవంతుడి శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు ఇది చదువుతుంటే మనకి ఎలా ఇతరులతో మనం మాట్లాడి చక్కగా మనం కలుపుకొని పోవాలి. 20వ శ్లోకంలో ఉద్ధవ నా భక్తి యోగ విధానమును నేనే, లేదా మనకంటే తెలుస్తుంది. దేవుడు ఎవరో కృష్ణుడే చెప్పుకున్నాడు భగవద్గీతలో. కృష్ణుడు భగవద్గీతలో తన గురించి తానే చెప్పుకున్నాడు, అవునా కదా. భగవద్గీతని ఎవరికి చెప్పారు? దేవుడు అర్జునుడికి చెప్పాడు. దేవుడు తన గురించి అర్జునుడికి చెప్పాడు. కాబట్టి ఇక్కడ అదే చెబుతున్నాడు, నా భక్తి యోగ విధానాన్ని నేనే స్వయంగా స్థాపించి, అది నిర్గుణము, వాంఛారహితము. నిర్గుణం అంటే కామ, క్రోధ, లోభ, మదము, ఇవన్నీ కూడా భౌతిక గుణాలు. కానీ భగవద్గీత చదివితే మనకుండే కామ, క్రోధ, లోభ, మద, మోహం, ఆశ్చర్యాలు ఇవన్నీ పోతాయి భగవద్గీత చదువుతూ ఉంటాయి. అంటే ఆ జ్ఞానం యొక్క ప్రభావంతో మనకు ఉండేటువంటి ఆ పశు ప్రవృత్తులు పోవడం ప్రారంభమవుతాయి. లేకపోతే భక్తి ఎవడు చేస్తాడు? మేము భక్తి ఎందుకు చేస్తాం? బాగుపడుతున్నాం కాబట్టి. చేసుకుంటూనే పోతూ ఉంటాం. నిర్గుణం అంటే దుర్గుణాలు ఉండవు. వాంఛారహితం, మీరు భక్తి చేస్తూ ఉంటే మీరు మీకోసం పనిచేయడం ఆపు చేసుకో. ఇప్పుడు ఏమన్నాడు, మీ బంధువే కదా, దేవుడి కోసం పనిచేస్తున్నాడు, ఆయన చూసుకుంటా ఇస్తున్నాడు, టైం ఇస్తున్నాడు. గర్వంగా జపమాల మెళ్ళ వేసుకుని, గుండు కొట్టుకుని, పిలక పెట్టుకుని, ధోతి కుర్తా వేసుకుని, ఎవడేమనుకుంటే మనకే, మనం దేవుడితో పాటు ఉండాలా. మూర్ఖులకి నచ్చకపోవచ్చు. మనం మూర్ఖుల కోసం బతకాలా, దేవుడి కోసం బతకాలా? ఎవరి కోసం బతుకుతారు? ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి? మూర్ఖులు. మీరు మూర్ఖులు, వాళ్ళు మూర్ఖులే. మనం చూస్తే దేవుడికి ఎలా సంతోషంగా ఉంటే నేను ఆ విధంగా. ఒక ఆయన జీన్స్ వేసుకుని, ఆయనకి దురద జిల్లా పంచి కట్టుకోవచ్చు కదా. ఎండలో జీన్స్ వేసుకుంటే ఏమవుతుంది? దురద పుడుతుంది. కానీ ఫ్యాషన్ సమాజంలో నేను పంచి కట్టుకుంటే జనం నవ్వుతాడు. ఏందో ఇది జిలా పుట్టింది, తర్వాత దేవుడు సంతోషపడ్డు. కాబట్టి ఇక్కడ భక్తి యోగాన్ని స్వీకరించేవాడికి కించితైనా కూడా హాని జరగదు. ఇదే మన హాని జరిగేటువంటి పనులే చేయటం లేదు. అన్నీ చక్కగా చేస్తుంటే ఏమి తప్పుడు అలవాట్లు లేవు, తప్పుడు మాటలు లేవు, తప్పుడు అలవాట్లు లేవు.
మనకి కీడంతా కూడా దాని అంతా తగ్గిపోతుంది. అదే మన సారాయి తాగుతూ ఉండి ఆరోగ్యం బాగుండాలా, బీడీలు తాగుతూ ఉండి ఆరోగ్యం గొడ్డు మాంసం తింటామండి. మాంసం ఎబ్బాయి కూడా తింటాడా? బక్కగానే ఉన్నాగా తినలేకపోయింది. ఆయన శాకాహారం తినట్టు తయారయ్యాడు. అంత మాంసం తిని కూడా పీనుగులాగా. కాబట్టి అవసరం లేదు. మాంసం తింటే కండలు వస్తాయి కానీ వచ్చాయండి. కాబట్టి మాంసాహారం తింటే కండలు వస్తాయి అనుకోవడం అంతేకాదు మీ భ్రమది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు మాంసాహారం వదిలిపోయాడు. మీ అమ్మ కూడా తింటున్నాయండి, తల్లి సమేతంగా. తల్లి, కూతురు, కొడుకు అందరూ మాంసాహారులేనా? ఏమ్మా? ముగ్గురు. కాబట్టి వాళ్ళు మీరు చెడగొట్టారు. బాగు చేయండి. ముందు మీరు వదిలిపెట్టాలా? మిమ్మల్ని వాళ్ళు ఏం లాభంలా. మాంసాహారం తింటే మనకి అకాలంగా ప్రమాదాలు రావచ్చు. ఇతర జీవులు మనం వాటి బతుకు ముందే చంపేసాం, మనకు కూడా అదే గతి పట్టవచ్చు. అంతే కదా? మనం చేసిన కర్మలు మన తలకు చుట్టుకుంటాయి. అంటే తింటావా మాంసాహారం? ఇంకా తినమాక, అయిపోయింది. దేవుడు చెప్పిపోయేప్పుడు జగన్నాథ్ తెలుసో తెలియకో అయిపోయింది. ఇంక నుంచి మా చికెన్ కోట, మటన్ కోట ఫినిష్ అయిపోయిందా? ఇంకా తింటారా? ఆలోచిస్తాను నేను. ఇంకా అర్థం కాలేదే అండి. దుర్మార్గమైన పని అది. అన్ని పాప పనుల్లో అన్ని పాప పనులు. దొంగతనం చేయడం పాపం, అబద్ధం చెప్పడం పాపం, దొంగతనం చేయడం పాపం, తర్వాత బూతులు తిట్టడం పాపం, తర్వాత సారాయి తాగడం పాపం, సిగరెట్లు తాగడం పాపం, పెళ్లి చేసుకోకుండా ఆడవాళ్ళతో సంబంధం పెట్టుకోవడం పాపం. అంతగా వీటన్నిటిలోకి ఇతర జంతువులు చంపడం, వాడి ప్రాణాన్ని హరిచేస్తున్నారు. మిగతా కనీసం బతుకున్నారు. మీరు కోడిని చంపితే అయిపోయింది. చచ్చిన కోడిని బతికించగలరా అయింది. వాడు చంపే అధికారం ఎవరిచ్చారు? మనకి బుద్ధి లేదు కాబట్టి. అంతే కదా? బుద్ధి అంటే నాకెందుకు వచ్చింది? మిమ్మల్ని ఎవడో కత్తి పడడానికి ముస్లిం వస్తాడు, ఏం చేస్తారు? పోరాడతారా లేదా? మరి పాపం మూగజీవులు చంపితే దేవుడు ఊరుకుంటాడా ఏంది? ఎవరైతే మాంసాహారం తింటున్నారో వాళ్ళ వెనకాల ముస్లింలు పడతారు. మరి మీకు కూడా చూపిస్తారు. వీడేంద్ర నన్ను చంపుతున్నాడు. అప్పుడు మీకు గుర్తొస్తుంది, నేను ఎన్ని మేకలు తిన్నాను, ఎన్ని గొర్రెలు తిన్నాను, ఎన్ని కోళ్ళు తిన్నాను. అంత పాపం పండి ఇప్పుడు ఈ ముస్లిం మనల్ని టార్గెట్గా చేశాడు. అర్థమైనా? కాబట్టి ఈ దేశంలో హిందువులు మాంసం తిన్నంత వరకు ముస్లింల యొక్క కత్తి మీ మెడ మీద రెడీగానే ఉంటుంది. రాసుకోండి, మీ డైరీలో రాసుకో. ఈ దేశంలో హిందువులు మాంసం తిన్నంత వరకు ముస్లింల కత్తులు మీ వైపు తిరిగే ఉంటాయి. ఎవడాపు చేయలేడు. ఈరోజు శ్లోకం 21. సాధుజన శ్రేష్ఠుడా. ఉద్ధవుడు ఆల్రెడీ గొప్ప వ్యక్తి, ఆయనకేం వినాల్సిన అవసరం ఏం లేదు. ఉద్ధవుడికి ఆయన కృష్ణుడితో పాటు తిరుగుతున్నాడంటే దుర్మార్గులు ఎవరన్నా కృష్ణుడితో తిరగలరా? అయింది. దేవుడితో తిరుగుతున్నాడంటే మహాత్ములే తిరుగుతారు. మందిరంలో ఈయన పిలుస్తా మంది వచ్చి వస్తాడైంది. అవకాశంలా కేవలం మహాత్ములే వచ్చి మందిరంలో ఉంటారు. దుర్మార్గులంతా మాకెందుకు వచ్చింది సార్? బయట సందుల్లో గొంతుల్లో ఆ కంపులో కూర్చొని భజన లేకుండా సినిమాలు చూసుకుంటాం, హోటల్లో తింటాం. అట్లాంటి రకాలంతా ఇక్కడ ఎట్టు ఉండగలరు? మిమ్మల్ని ఉండమంటే ఇక్కడ ఉంటారేం చెప్పండి? దానికి తయారవ్వాలి అంతే కదా? అదే కాబట్టి సాధుజన శ్రేష్ఠుడా ఉద్ధవ. ప్రమాదకర పరిస్థితి యందు సాధారణ వ్యక్తి అరుచును,
అంటే మన వెనకాల ప్రమాదం బాబోయ్ బాబోయ్ సాధారణ వ్యక్తి అరుచును, భయగ్రస్తుడగును, శోకించును, ఏడవడం, భయపడడం, గుండె దడబట్టుకోవడం. అట్టి వ్యర్థమగు భావనలు పరిస్థితిని మార్చవు. అంతేదా? మిమ్మల్ని ముస్లిం వెనకాల పడతారు, ఏడుస్తూ వదిలిపెట్టిపోతాడు. అది ఇంకా భయపడిపోయింది, ఇంకా తప్పదు. భయం లేకుండా నిలబడితే వాడు ఆలోచిస్తాం, కానీ మనం భయపడిపోయాం కదా, పరిగెడుతూ ఉంటాం. అటు మనం భయపడడం కానీ, ఏడవడం కానీ, కేకలేయడం కానీ అవి పరిస్థితిని మార్చలేదు. అది చేసిన కర్మలు అనుభవించాలి కదా. కానీ నాకు అర్పించడి కర్మలు అది నిజమైన ధర్మము. అదే మనం ఆత్మగా కృష్ణుడికి సంబంధించిన వాళ్ళం, ఆత్మగా మనం కృష్ణుడికి సంబంధించిన వాళ్ళం. జీవితంలో మీరు కృష్ణుడికి చేసిన పనులే మీకోసం చేసుకుంటున్నారు. ఒక ఆయన ఏర్పేడ్చాం అన్నాడు, మీరు తినేది మట్టి పాలంట, ఇతరులకి ఇచ్చేది మీ పాలంట. మనం తినేదంతా పెంట అవుతుంది, చనిపోతాం, మనకి వచ్చేది మనకి ఎందుకు రాదు. కానీ ఇతరులకు కానీ దేవుడికి కానీ జీవితంలో ఏమైనా చేస్తూ ఉంటే అది మీ యొక్క జన్మని ఇంకా ఇంకా పైకి తీసుకెళ్తుంది. ఎంతటి తుష్య కార్యమైనా కూడా, చిన్న పని అయినా కూడా అది భగవంతుడి కొరకు చేసినట్లయితే, ఇందాక ఈయన పూల రెక్కలు ఎత్తాడు, ఎత్తావు కదా, పూల రెక్కలు ఎవరు ఎత్తింది? నేనా? నువ్వు దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. నా మందిరాన్ని క్లీన్గా ఉంచడానికి అబ్బాయి పేరేంది? ఏం పేరు? నందన్ నీలేకర్. మంచి పేర్లే. నందన్ అంటే కృష్ణుడు, నీలేకర్ అంటే నీలంగా ఉండేవాడు కృష్ణుడు. ఇంకా వర్మ, నందన్ నీలేకర్ వర్మ. అటు భగవంతుడు గుర్తుపెట్టుకుంటాడు. నందన్ 12వ తారీఖు కృష్ణ మందిరంలో ఆయన నా మందిరాన్ని శుభ్రం చేశాడు. భగవంతుడు మర్చిపోయేదే లేదు, ఏది మర్చిపోయాడు. అందుకని ఇక్కడ ఎంత తుష్యకార్యమైన అది భగవంతుని కొరకు చేసినప్పుడు అది మన మనస్సుని వికసింపజేయను. కృష్ణుడు ఎప్పుడూ తన భక్తుల్ని రక్షించును, పోషించును. కానీ భక్తుడు తాను చేసిన భక్తియుత సేవ నిరంతరాయంగా కొనసాగవని కోరుచో, రక్షణకై పోషణకై భగవంతుని వేడుకొన్నచో మనం దేవుణ్ణి రక్షణ కొరకు పోషణ కొరకు అడగక్కర్లేదు. ఎవరైతే నిరంతరం భక్తియుత సేవ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు ఏం అడగక్కర్లేదు. దాని అంటే మహోన్నత ధర్మం. వాంఛారహితంగా దేవుడికి తెలుసు మనకేం కావాలో. మనం ఆయన పెద్ద లిస్టులో ఆయన దగ్గర పెట్టక్కర్లా, ఆయన తెలుసా తెలీదా? మనకి ఏం కావాలో ఆయనకి తెలుసు. అటు వాంఛారహితంగా ఎవరైతే భగవంతుడి సేవలు చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు ఎలాంటి లోటు లేకుండా ఆనందంగా వాళ్ళ జీవితాన్ని గడిపి జన్మని సార్థకం చేసుకోగలరు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇది ఏమో ఆ లెక్చర్ నీకు పంపిస్తుంది, కానీ వీళ్ళ ఫోన్లో పంపించండి.